జిల్లా పూతలపట్టులో నిర్వహించిన వైసీపీ డీఎస్సీ ర్యాలీలో ఏఎస్ఐ జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు ఆంక్షలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ వైసీపీ ర్యాలీకి దిగింది. పూతలపట్టు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించగా ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ జ్యోతిపై దౌర్జన్యం చేస్తూ వెళ్లడంతో ఆమె కింద పడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అవేమీ పట్టించుకోకుండా ఆమెను తొక్కుకుంటూనే ర్యాలీ నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. నలభై ఏళ్ళు 20 ఏళ్ళు ఏడే సేవ చేస్తాను. ఎప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ నాయుడు తెలుసుకుందాం. మనోహర్, ఏఎస్ఐ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె ఆరోగ్య పరిస్థితి? నీలిమ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శల పేరుతో కావచ్చు, ర్యాలీల పేరుతో కావచ్చు, ఎలాంటి అరాచకాలకు విధ్వంసాలకు పాల్పడుతుందనేటువంటి అంశాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిస్థితి అయితే మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే క్రమంలోనే ఏదైతే ఈ డిఎస్సీ అవినీతి అక్రమాల పేరుతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పోలీసు 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నప్పటికీ దీనన్నింటిని కూడా బేఖాతరు చేస్తూ ఏదైతే పూతలపట్టు నియోజకవర్గ కేంద్రం ఉందో ఆ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు ఒక మహిళా ఏఎస్ఐ జ్యోతి అనేటువంటి మహిళను అక్కడ సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఏ విధంగా ఆమెను టార్గెట్ చేశారో మనకు స్పష్టంగా విజువల్స్ లో కూడా చూస్తే అర్థమవుతుంది. దీంతో ఆమె అక్కడికక్కడగా పడిపోవడం, ఆమె పైన వైసీపీ శ్రేణులు కూడా తొక్కుపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్రమైన గాయాల నేపథ్యంలో ఆమె స్థానికంగా ఉన్నటువంటి పి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ సంఘటన విషయాన్ని తెలుసుకున్నటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆ ప్రాంతానికి చేరుకుని ఆమెని పరామర్శించారు. మరి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి అంశాలను కూడా ఆమె నుంచి ఆయన ఆరా తీసడం జరిగింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే టీడీపీ శ్రేణులను టార్గెట్ గా చేసుకుని వైసీపీ విధ్వంసానికి పాల్పడంతో దానికి మించినటువంటి రీతిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న కూడా అలాంటి రీతిని రెచ్చిపోతూ ఇక్కడ పోలీసులను కూడా ఈ విధంగా గాయపరచడం అంటే అది నిజంగా సహించరాంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆమె మాత్రము ఆయనతో ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఈ విధంగా బ్రతికి బయటపడతాననేటువంటి ఊహించలేదు, అంత దారుణంగా తను తొక్కించుకుంటూ పోయినటువంటి టీడీపీ వైసీపీ శ్రేణులపైన కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక ప్రధాన డిమాండ్ అయితే మురళీమోహన్ నుంచి వ్యక్తమవుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మనోహర్.